హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూ ఛానల్ అండి. ఇది వచ్చేసి ఫ్రైడే ఎలాగనమాట. ఇది టైం వచ్చేసి ఇప్పుడు అర్లీ మార్నింగ్ 5:30 అవుతుందండి. నేను డోర్ తీయగానే పిల్లి వచ్చిందండి. పాపము అది చాలా ఆకలిగా ఉంది, దానికి మిల్క్ పెట్టానండి. ఇది మేము పెంచుకున్న పిల్లి కాదండి, ఎక్కడ ఇంటికి వస్తుంది, మిల్క్ పెడతాను, తాగేసి వెళ్ళిపోతుందండి. నేనంతా మళ్ళీ హౌస్ అంతా మ్యాప్ పెట్టేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా గడపకి పసుపు రాస్తున్నానండి. బొడు గడపమానికి పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమ పెడుతున్నానండి. ఎవ్రీడే నాది మార్నింగ్ రొటీన్ ఇలానే స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీడే ఇలా చేయడం వల్ల నాకు ఈ మనసుకి నెమ్మదిగా అనిపిస్తుందండి. అలాగే ఇక్కడ దీపకాంతలు రోజు నేను క్లీన్ చేసుకుంటానండి. రోజు అవి నీట్గా కడిగేసి మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ దీపారాధన చేసుకుంటానండి. నా పద్ధతిలో నేను ఎలా పూజ చేస్తానో మీకు చూపిస్తానండి. ఇలానే చేయాలని ఏం లేదండి, మీకు ఎలా వచ్చునో మీ పద్ధతిలో మీరు పూజ చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల చాలా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందండి. మన ఇంట్లో పాజిటివ్గా ఉంటుందండి, చాలా మంచిదండి. అలాగే మనము ఉపయోగించే ధూపాలు కానీ మార్కెట్లో చాలా కెమికల్ అయిపోయాయి. దయచేసి అలాంటివి అగరబత్తులు వాడకండి. ఎందుకంటే అవి వాడడం వల్ల అవి మనం పీల్చే పొగ మనకి చాలా ప్రమాదకరం అండి. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, క్యాన్సర్కి కారణమవుతుందండి. వాడేటివి మంచివి వాడండి. ఆర్గానిక్ అలాంటివి వస్తాయి కదండి, హాని లేనివి అగరబత్తులు యూజ్ చేయడం వల్ల చాలా మంచిదండి. నేను ఇక్కడ ఆర్గానిక్ అగరబత్తులే యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మార్కెట్లో అవి స్మెల్ పడదండి. ఇలా యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇప్పుడు పూజ చేస్తున్నానండి, ఆరతి ఇస్తున్నాను. అలాగే మాల వేసి ధూపం దీపం నైవేద్యం చేస్తానండి. ఇలా చేయడం వల్ల మన పిల్లలు కూడా మనల్ని ఫాలో అయ్యి నేర్చుకుంటారండి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎంత గొప్పది కదండి మన సనాతన ధర్మము, సంస్కృతి సంప్రదాయాలు. ఈ చాలా పెద్దవాళ్ళు, మన ఋషి మునిలు మనకి ఇవన్నీ అందించారండి. మన ఆచార విచార సంస్కృతిలు మనం పాటిస్తే మన ముందిన జనరేషన్ కూడా, మన పిల్లలు కూడా పాటిస్తారండి. ఎవ్రీడే నాకు ఇలానే స్టార్ట్ అవుతుందండి. ఇలాగే పూజ చేసుకొని ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. చూడండి, నేను పూజ కంప్లీట్ అయ్యాక మళ్ళీ పిల్లి వచ్చిందండి. పాపం మళ్ళీ పాలు పెట్టానండి, మళ్ళీ తాగుతుందండి. ఇది మేము పెంచుకున్న పిల్లి ఏం కాదండి, బయట పిల్లి అండి. వస్తుంది హౌస్ దగ్గరికి, పాలు పెడితే తాగేసి వెళ్ళిపోతుందండి. నేను ఏం చెప్తానంటే అండి, మనము ఒక జీవికి ఆహారం ఇస్తాం కదా, మన ఆస్తులు ఏమి కరిగిపోవండి. పాపం మనుషులంటే అడుగుతారండి, అన్నం పెట్టండి అని. మూగ జంతువులు కానీ అడగలేవండి. మన ఇంటికి వచ్చాక అంత ఆహారం పెడితే దానికి ఏమీ కాదండి. అలాగే ఇప్పుడు సమ్మర్ కదండి, పాపం ఎక్కడ ఆహారం దొరకదండి. టెర్రస్ మీదనో ఒక బౌల్లో వాటర్ కానీ కొంచెం ధాన్యాలు వేసి పెట్టండి. మీ ఇంటి మీద కూడా చాలా మంచిదవుతుందండి. మీ పిల్లలు మీకు ఒకవేళ బయట దేశాల్లో ఉంటే ప్రాణి పక్షులకి మనం ఆహారం వేయడం వల్ల మన పిల్లలు కూడా అక్కడ ఆహారం దొరుకుతుందంట, ఏ లోటు లేకుండా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారండి. నేను ఇలానే చేస్తానండి. పాపం బయట ఎన్నో మూగజీవాల ఆహారం లేకుండా ఉంటాయండి. ఆ ప్రాణులకి ఆహారం పెట్టడం వల్ల మన ఆస్తులు ఏమో పోవు కదండి. ఇక్కడ చూడండి, పిజియన్స్ వచ్చాయి మార్నింగ్. పాపం అక్కడ ఇక్కడ చూస్తున్నాయండి ఆహారంకి, ఎవరైనా వస్తారేమో తరుముతారేమో అని. నేను చెప్పేది అంతా ఒకటేనండి, బయట ఉంటాయండి పాపం డాగ్స్ ఉంటాయి, దానికి కూడా ఆహారం దొరకదండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది బయట వేస్తే అవి తింటాయండి పాపము. సమ్మర్ కదండి, కొద్దిగా వాటరు ధాన్యము వేయడం వల్ల చాలా మంచిదండి. ప్రాణి పక్షులకి వేయండి, మీకు మంచిది అవుతుంది. ఇది చూడండి, న్యాచురల్ లాగా పెడుతున్నాను నేను. పిజియన్స్ వచ్చాయి ఇక్కడ.
ఆహారం తింటాయండి. ఇది చూసి మీరు నేను ఎలా ఉంటే అలానే పెడుతున్నానండి. పాపం అవి భయంగానే తింటున్నాయండి. ఎవరైనా వస్తారేమో తరిమేస్తారేమో అనేసి. నేను ఇక్కడ ఇది టైం వచ్చేసి ఇది 6:30 అలా అయిందండి, ఎర్లీ మార్నింగ్. ఇది షూట్ చేస్తున్నాను. దానికి అవి సౌండ్ వినపడితే వెళ్ళిపోతాయండి. నేను దానికి తెలియకుండా నెమ్మదిగా షూట్ చేశానండి వీడియో. పాపం నాకు ఇలా చూస్తే చాలా సంతోషమవుతుందండి. ఈ పక్షులు కానీ ప్రాణులకు కానీ ఇలా ఆహారం పెట్టే అంత శక్తినిచ్చారు ఆ భగవంతుడు మనకి అనేసి చాలా మంచిగా అనిపిస్తుందండి. పాపం అవి అడగలేవు కదండి, నోరు లేని జీవాలు. మనుషులైతే అమ్మ అన్నం పెట్టండి అంటాయి. మూగజీవాలకి ఏం తెలుస్తుందండి? మనం పెడితే ఒక టెర్రస్ మీదనో ఎక్కడో ఒక చోట కొద్దిగా వాటర్ వేసి దాన్నం వేసి పెట్టడం వల్ల ఏదో ఒక జీవరాశులు తింటే మంచిది కదండి పాపము. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.